నల్గొండ టౌన్ చుట్టూ నిర్మించనున్న రింగ్ రోడ్డును వ్యతిరేకిస్తూ బాధితులు ఆందోళన బాటపట్టారు. బాధితులకు అండగా పలు పార్టీల నేతలు నిలవడంతో ఉద్యమం ఊపందుకుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారు 1000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న ఈ రోడ్డుకు 3 ప్లాన్లు రూపొందించారు. వీటిలో 3వ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు చేపట్టిన ఆందోళన ఢిల్లీకి చేరింది. నల్గొండ పట్టణంలో గతంతో పోల్చితే ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. జాతీయ రహదారి కూడా నల్గొండ టౌన్ నుంచి వెళ్లడంతో ట్రాఫిక్ ప్రాబ్లం తీవ్రంగా మారింది. పట్టణంలో నివాసం ఉండే ప్రజలతో పాటు వ్యాపారులకు ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో నల్గొండ శివారును ఆనుకుని రింగ్ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రింగ్ రోడ్డుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టెండర్ల దశకు చేరుకుంది. భూసేకరణ కోసం ఇప్పటికే 190 కోట్ల రూపాయలు రిలీజ్ అయినట్టు తెలుస్తోంది. ఓవైపు రింగ్ రోడ్ పనులు ప్రారంభం కాకముందే భూబాధితులు ఆందోళన ముమ్మరం చేశారు. నల్గొండ టౌన్ చుట్టూ నిర్మించాల్సిన రింగ్ రోడ్డు కోసం అధికారులు 3 ప్లాన్లు రూపొందించారు. తొలి ప్లాన్ కు స్టేట్ హైవే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికోసం 300 కోట్లు కేటాయించారు. ఈ ప్లాన్ ప్రకారం నకరేకల్ నుంచి వచ్చే 565 హైవే నల్గొండ టౌన్ లోకి రాకుండా పానగల్, కేసరాజుపల్లి మీదుగా ఎస్ఎల్బీసీ దగ్గర కలుపుతారు. ఈ ప్లాన్ లో వ్యవసాయ భూములు, ప్రభుత్వ ల్యాండ్స్ మాత్రమే ఉన్నాయి. భూసేకరణ కోసం 193 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేశారు. ఈ ప్లాన్ పైన ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. అటు రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఒప్పుకునే అవకాశం లేకపోవడంతో రెండో ప్లాన్లో భాగంగా బైపాస్ రోడ్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు రాష్ట్ర హైవే అధికారులు. ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్రం 700 కోట్ల రూపాయలు కేటాయించింది. రెండో ప్లాన్ ప్రకారం బైపాస్ రోడ్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరం నుంచి వేయాల్సి వస్తోంది. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. పైగా పట్టణానికి దూరంగా బైపాస్ రోడ్డు నిర్మిస్తే వెహికల్స్ పట్టణంలో నుంచే రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సెకండ్ ప్లాన్ కేంద్రం రిజెక్ట్ చేసింది. దీనికి బదులుగా పట్టణానికి సమీపంలో నుంచి రోడ్డు నిర్మించే 3వ ప్రపోజల్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డు మొత్తం పొడవు 15 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. పానగల్ నుంచి మర్రిగూడ సర్కిల్, హౌసింగ్ బోర్డ్, కతాల్గూడ మీదుగా ఎస్ఎల్బీసీ దగ్గర 565 హైవేకు కలుపుతారు. ఈ బైపాస్ పూర్తయితే దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ వెళ్లే వెహికల్స్ నల్గొండ పట్టణంలోకి రాకుండా నేరుగా బైపాస్ మీద నుంచి వెళ్లిపోతాయి. ప్లాన్ 1, 3లో వేసే రోడ్లను కలిపితే నల్గొండ చుట్టూ రింగ్ రోడ్డు పూర్తయినట్లే. కానీ ఇప్పుడు ప్లాన్ 3 పైనే పొలిటికల్ గేమ్ నడుస్తోంది. కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణంలో పానగల్ జంక్షన్ నుంచి డీఈఓ ఆఫీస్ వరకు నేషనల్ హైవే 565లో భాగంగా చేయాల్సిన రోడ్డు వెడల్పు పనులను అడ్డుకున్నారు. ఈ రోడ్డు కారణంగా కమర్షియల్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు, ఇండ్లు తొలగించాల్సి వస్తుందని నేషనల్ హైవే ఆఫీసర్లపై ఒత్తిడి తేవడంతో పనులు ఆగిపోయాయి. అదే సమయంలో కేసీఆర్ దత్తత తీసుకున్నారన్న సాకుతో మర్రిగూడ జంక్షన్ నుంచి మేకల అభినవ్ స్టేడియం వరకు రోడ్డు వెడల్పు చేసి వందలాది ఇండ్లను, షాపులను కూలగొట్టారు. అంతేకాదు బాధితుల గోడును ఏమాత్రం పట్టించుకోకపోగా పైసా పరిహారం ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. పైగా నాసిరకమైన పనుల వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగానే డీవీకే రోడ్ నుంచి సాగర్ రింగ్ రోడ్ వరకు ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ప్లాన్ మార్చాల్సిందేనని పట్టుపడుతున్నారు. నాగం వర్షిత్ రెడ్డి ఏకంగా బాధితులతో కలిసి ఢిల్లీలో ప్లాన్ 3ని క్యాన్సిల్ చేయాలని మంత్రులను కలుస్తున్నారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆప్షన్ 3 రద్దు చేసి ఆర్ఎండ్బి అండ్ భవనాల శాఖ మంత్రిగా ఒకటే సెకండ్లో ఆప్షన్ 3 క్యాన్సిల్ చేయొచ్చు. వారితోని కనీసం మాట్లాడే పరిస్థితి రోజు లేదు. ఇది చాలా బాధాకరం. ఈ యొక్క అలైన్మెంట్ ని మార్చకపోతే ఈ రోజు ధర్నా నుండి రేపు రాస్తారోకోలు చేస్తాం మేము. మరి ఏదైతే NH 565 మరి ఉన్న పరిస్థితుల్లో ఈ నల్గొండకి మరి ఖచ్చితంగా అది అవసరం ఉన్నది. ఏదైనా నేషనల్ హైవే వ్యయం అంటే కిలోమీటర్లు తగ్గాలి, కానీ చుట్టూ ఎక్కడ ఉంది అని అంటే చుట్టూ తిప్పుకొని వచ్చేసి మరి చూపించే పరిస్థితి ఉన్నది. తాజా ఇష్యూ నేపథ్యంలో భూపాల్ రెడ్డి వైఖరిని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా బాధితులు 3000 మంది కాదని కేవలం 300-400 కుటుంబాలే ఉన్నాయంటున్నారు. ఎక్కువ భాగం కమర్షియల్ ప్లాట్లు, ఖాళీ జాగాలే ఉన్నాయంటున్నారు. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి మాత్రం మార్కెట్ రేటు కంటే 3 రెట్లు ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ప్లాన్ మార్చాల్సిందేనని ఆందోళన చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత ఏ టౌన్ బాగుందంటే తెలంగాణలో నల్గొండ టౌన్ పోయి చూసి రావాలనే విధంగా చేస్తానని చేసినాక ఒక మెయిన్ రోడ్ ఒకటే కాదు, ప్రతి గల్లీలో రోడ్ వేయడం, 700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ ఎవరికి ఇబ్బంది కాకుండా చేస్తాం. 1-2 ప్లాట్లు పోయినా అక్కడున్న మార్కెట్ రేట్ తో సమానంగా ఇంకా అవసరం ఉంటారు 10 రూపాయలు ఎక్కువనే ఇస్తాం కానీ నష్టం చేయం. గతంలో మాదిరిగా వెంకటేశ్వర కాలనీ మొత్తం గులగొట్టి తాత ముత్తాతల ఆస్తులు వస్తున్న అన్ని రాత్రి పోలీసు వాళ్ళకి గులబెట్టి ఒక 5 పైసలు కంపెన్సేషన్ ఇవ్వలే. రేపు మేము ఇవ్వబోయే కంపెన్సేషన్ వచ్చే 15 రోజులలో మార్కెట్లు ఎంత ఉందో అంతకంటే 100 రూపాయలు ఎక్కువ వస్తే తప్ప మీకు నష్టం చేయం. ప్రస్తుతం రింగ్ రోడ్ ప్రపోజల్స్ తెరపైకి రావడంతో భూముల రేట్లు డబుల్ అవుతాయని, కానీ రోడ్డు నిర్మాణం జరిగితే తామంతా నష్టపోతామని బాధితులు వాపోతున్నారు. దయచేసి ఆప్షన్ 1 ఎంచుకోండి సార్. మంత్రి గారు దయచేసి మమ్మల్ని మాకు సత్వర న్యాయం చేయాలి సార్. ఆప్షన్ 1 ఎంచుకొని మాకు మంచి న్యాయం చేసి మాకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటున్నాం సార్. మంత్రి గారు మేము కావాలని గెలిపించుకున్నాం సార్. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారని మా జిల్లా అని చెప్పి మేము చేసుకున్నాం సార్. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి ఆప్షన్ ఇట్లా మార్చుకోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. దీనివల్ల ఫస్ట్ కానీ సెకండ్ కానీ పెట్టుకోమాను 3 ఆప్షన్ తీసేయమనండి. 3 ఆప్షన్లంగా 200 ఇండ్లు పోతున్నాయి, 2700 ప్లాట్లు పోతున్నాయి సార్. 3000 మందిని బోర్డుల మీద వేసినట్టుంటుంది. మంత్రి గారిని మేము కోరుకుంటున్నాము 3 ఆప్షన్ రద్దు చేసి 2 ఆప్షన్ 1 ఆప్షన్ పెట్టుకోమన్నారు. ఆల్మోస్ట్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు కొలిక్కి వచ్చిందనే సమయంలో ట్విస్టులు మొదలయ్యాయి. బాధితులకు అండగా పలు పార్టీల నేతలు నిలవడంతో ఉద్యమం ఊపందుకుంది.